హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలని మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మా మేడం, మామూలుగా జనరల్గా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఏం ముట్టుకోకూడదు అని అంటారు. మన పెద్దవాళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని ఇళ్లలో జరుగుతూనే ఉంది. అసలు ఎందుకు మేడం అలా? అక్కడ ముట్టుకోకూడదు అనడానికి ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కదా, ఆ విషయం కూడా తెలుసో తెలియదు. ఓకే, ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు, అందుకని ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు కాబట్టి ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు ఓకే మేడం. పీరియడ్స్ టైంలో ఎందుకంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ టైంలో పర్టికులర్గా ఆడవాళ్ళకి కావాల్సింది అంటే సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడున్న సాంప్రదాయం కూడా అదే, దాన్ని దృష్టిలో పెట్టుకు చేసింది. కంప్లీట్ రెస్ట్ కావాలి. అది వాళ్ళ వాళ్ళ ప్రతి బాడీలో ప్రతి అడుగు చాలా డెలికేట్గా ఉంటుంది. ఎప్పటికైనా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, చాలా డెలికేట్గా ఉంటుంది. సో దే నీడ్ అబ్సల్యూట్లీ రెస్ట్. ఆ రెస్ట్ లేకుండా వాళ్ళు అంటే అదే రోజు చేసే పని స్వింగ్లు చేయటం అన్నది చాలా కష్టమైంది. మనకి చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది. ఆ పెయిన్ని గట్టిగా భరిస్తున్నారు కాబట్టి దెబ్బ తగిలే నొప్పి కాదు కదా అది. అవును మేడం. సో దాన్ని భరిస్తున్న ఫ్రస్ట్రేషను ని కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి రెస్ట్ కావాలి. ఓకే మేడం. ఆ రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. ఇంకోటి దాని వల్ల దేన్ని ముట్టుకోకూడదు అనేవాళ్ళు. ఇప్పుడు ముట్టుకోవచ్చు అంటే అన్ని ముట్టుకుంటే అన్ని పనులు చేయించుకుంటారు కదా ఇంట్లో అందరూ. అది అసలు మెయిన్ రీజన్. సెకండ్ థింగ్, బాడీలో మీరు చూసారో లేదో, అబ్జర్వ్ చేస్తారో లేదో, విపరీతమైన వేడి బయటకు వస్తుంది. ఎస్ మేడం. ఆ వేడి బయటకు వచ్చినప్పుడు అందుకే మొక్కలకి నీళ్ళు పోయకూడదు, మొక్కలు ముట్టుకోవడం, అవి చాలా సుకుమారమైనవి కదా, పూల మొక్కలు కానీ ఏవైనా కానీ. ఇప్పుడు ఏదైనా ఒకటి చేయకూడదు అని ఒక సాంప్రదాయంలో ఉంది అంటే ప్రతి దానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అది మనం చెప్పట్లేదు. కానీ పాపం ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లేడీస్ పరిస్థితి ఏంటి? ఎక్కడ విడిగా కూర్చుంటం లేదు, వండి పెట్టే వాళ్ళు లేరు, పైగా ఇంట్లో సమర్థించుకుని ఉద్యోగానికి కూడా వెళ్తున్నారు. ఎస్ మేడం. అదే టైంలో రెస్ట్ తీసుకుని వాళ్ళు ఫుడ్ తినాల్సిన టైం అది. ఓకే, విత్ రెస్ట్ ఫుడ్ తీసుకోవాల్సిన టైము. ఇప్పుడు రెస్ట్ లేదు, ఫుడ్ తీసుకోవడానికి టైము లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి, ఇంకొకటి ఎక్సెస్ అయిపోతుంది. సో దానివల్ల చాలా డిప్రెషన్కి కూడా లోన్ అవుతున్నారు ఈరోజు ప్రజెంట్ అయితే. అవన్నీ చాదస్తాలు, మా ఇంట్లో ఏం లేవు, మేము బయట కూర్చోబెట్టే వాళ్ళం కాదు అంటే, బయట కూర్చోబెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే. ఏది ముట్టుకోకూడదంటే అంటే ఇప్పుడు స్నానం చేయకుండా అన్నం తినకు, స్నానం చేయకుండా గుడికెళ్ళకు అని ఏదైతే రీజనింగ్ ఉందో, ఇక్కడ స్నానం అన్నది పరిశుభ్రత కదా, శుభ్రంగా ఉండటం కోసం. అలాగే అక్కడ అది వాళ్ళ బాడీలోంచి వచ్చే వేడి అండ్ సెకండ్ థింగ్ వాళ్ళు అనుభవించే బాధ, ఈ రెండింటిని వాళ్ళకి ఒక 3 రోజులు రెస్ట్ అన్న దీంట్లో కొన్ని పనులు చేయొద్దు అని ఎందుకన్నారంటే, అంటే చేస్తే అన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఆడవాళ్ళకి. అవును మేడం. ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నారు. సో అదొక మెయిన్ రీజన్ వాళ్ళు కాదన్నారు. అలాగే ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన బలమైన ఆహారం కానీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ వీలు పడుతున్నాయి. అవును మేడం. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే 10 years అమ్మాయిలే మెచ్యూర్ అయిపోతున్నారు, 10 below 10 కూడా అయిపోతున్నారు. కారణం అడల్టరేటెడ్ ఫుడ్. ఇప్పుడు మీరు గేదెలకి ఆవులకి పాలు ఎక్కువ ఇవ్వాలని ఇంజక్షన్లు చేస్తున్నారు కదా, ఆ ఇంజక్షన్ ఇది మనం ఏదో అమృత ఆహారం అనుకుంటున్నాం, అది దాన్ని ఏమంటారు, వైట్ పాయిజన్ లాగా తయారైంది ఈరోజు పిల్లలకి పాలు పట్టడం అంటే. ఆ ఫుడ్ తినటం వల్ల, ఆ కల్తీ ఆహారం తినటం వల్ల వాళ్ళల్లో హార్మోన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. మొన్న ఒక దీంట్లో చదివా నేను, below 1 year బేబీకి బ్లీడింగ్ అయిపోతుంది. అయ్యో, ఓకే. ఇప్పుడు చూడండి, అంటే ఎంత అడల్టరేటెడ్ ఫుడ్ ఉందో ఆలోచించండి తినే దాంట్లో. అంటే ఆ తల్లి తీసుకున్న ఆహారం పిల్లలకి కదా. ఇప్పుడు కంటిన్యూషన్ అంటే ఈ పద్ధతి ఇప్పుడు ఎలా ఉందంటే, మెచ్యూర్ అయితే గ్రాండ్గా ఫంక్షన్లు చేస్తున్నారు కానీ ఫర్దర్ కేర్ కానీ ఫర్దర్ ఇది కానీ వాళ్ళు చెప్పట్లేదు. అప్పుడు మెచ్యూర్ అయిన వాళ్ళకి పెట్టే ఫుడ్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో దొరికే ప్రోటీన్ ఫుడ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? పెట్టట్లేదు. అది ఒక షో ఆఫ్ ఫంక్షన్ అయిపోయింది. ఫంక్షన్ ముందు కూడా చేసేవాళ్ళు ఏంటంటే, మా ఇంట్లో అమ్మాయి పెళ్ళికి సిద్ధంగా ఉంది అని చెప్పడానికి. ఓకే మేడం, అర్థమైందా? మా ఇంట్లో పెళ్ళికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది, ఇంకా ఫ్యూచర్లో ఈ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు అన్న ఒక డిక్లరేషన్ అది. అంతే తప్ప ఏదో కొంతమంది వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు అది పెళ్లి కన్నా ఎక్కువ గ్రాండ్గా చేస్తున్నారు కదా. ఎస్ మేడం. దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్, ఆ పిల్ల ఎదుగుతున్న అమ్మాయి, ఇప్పుడు అమ్మాయికి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి, ఏం పనులు చేయకూడదు, ఏం పనులు చేయకూడదు. ఇప్పుడు అమ్మాయిలు అంటే వాళ్ళు కూడా తెగించి ఒలింపిక్స్లో, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కూడా ఆడుతున్నారు, అథ్లెట్స్ కూడా ఉన్నారు. అంత కష్టపడి అంటే వాళ్ళు ఎంత బలమైన ఆహారం తీసుకుని ఉండాలి. అది వాళ్ళ అథ్లెట్స్ ఆడుతున్నారు సరే, ఇప్పుడు ఇంట్లో
ఇల్లాలి పరిస్థితి కూడా అదే కదా. అవును మేడం. అదే తను పిల్లలకు కూడా చెప్పాలి, ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, ఇలాంటి ఆహారం తినాలి, ఈ టైంలో కొన్ని ఫుడ్ తినకూడదు, కొన్ని తినకూడని ఫుడ్స్ ఉన్నాయి, కొన్ని తినవలసినవి ఉన్నాయి. అండ్ బాడీలో ఉన్న స్టామినా పెంచడం కోసం, ముఖ్యంగా నడుము, ఆ స్టామినా పెంచడం కోసం కొన్ని బరువైన పనులు చేయకూడదు. ఓకే, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు మేడం? ఎలాంటి ఫుడ్? మంచి ప్రోటీన్ ఫుడ్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎదిగే వయసు అందులోను కదా. అవును మేడం. అది మంచిగా తీసుకోవాలి. అప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటే తర్వాత కాంప్లికేషన్స్ ఉండవు కదా పిల్లలకి తొందరగా. అందులో పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఆ నొప్పిని భరించాలన్న జ్ఞానం కూడా లేకుండా పోతుంది. ఆ నొప్పి అన్నది ఉంటుంది, కానీ దాన్ని నిజంగా కొంతమందికి నొప్పి ఉండొచ్చు. అదొక టాలరెన్స్ కదా, ఒక సహనం. స్త్రీకి సహనం మెయిన్గా దేవుడిచ్చిన రెండు, సహనాన్ని పరీక్షించడం కోసం ఇంకెవరు చేయలేరు ఆ పని. ఒకటి పీరియడ్స్ ప్రాబ్లం, రెండోది డెలివరీ పెయిన్స్. ఈ రెండే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి ఒక టాలరేజ్, అంటే భరించగలిగిన శక్తి. దీన్ని మగవాళ్ళు కూడా భరించలేరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా. అది అంత సహనం, ఓర్పు ఆడవాళ్ళకు ఉన్నప్పుడు అది నేను అంటున్నా. ఇప్పుడు పిల్లలు ఊరికినే ఏడ్చేసి ఊరికినే గోలగోల చేసేస్తున్నారు. అంటే ఏంటి, వాళ్ళలో వీక్నెస్ ఉండొచ్చు, నేను కాదనట్లేదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అది నొప్పి సహజంగా అందరికీ వస్తుందమ్మా. షుడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నది ఒక సహనం తల్లి నేర్పించాలి. ఈ రీజన్స్ వల్ల వాళ్ళని అది వరకు విడిగా కూర్చోబెట్టేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు కాదు, బయట ఎవరింటికి వచ్చినా కూడా బయట కనిపించేవాళ్ళు కాదు. అంటే మేడం కొందరికి అసలు పీరియడ్స్ టైంలో పెయిన్ రాదు, కొందరికి విపరీతంగా పెయిన్ వస్తుంది కదా, ఎందుకు వస్తుంది అంటారు? అంటే వాళ్ళ జన్యుపరంగా వాళ్ళ మదర్కి అట్లా ఉండే వాళ్ళకి పెయిన్స్ వస్తుంటాయి, కొందరికి పెయిన్ వస్తుంది పీరియడ్ టైంలో, కొందరికి అసలు రాదు. దాని డిఫరెంట్ అంటే వాళ్ళ అదృష్టం. అదే అంటున్నా మేడం, కొందరికి విపరీతంగా పెయిన్ వస్తుంది. సహజంగా పెయిన్ ఉంటుంది అందరికీ కూడా, తెలియకుండా ఒక అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అది కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. మేబీ రాదు అనుకున్న వాళ్ళు వాళ్ళ బాడీలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు భరించేస్తున్నారేమో. ఓకే, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది చూడు, పడితే ఊరందరికీ అడ్వర్టైజ్మెంట్ లాగా ఏడుస్తారు పిల్లలు, చిన్న పిల్లలు కూడా. కొంతమంది దులిపేసుకుని వెళ్ళిపోతుంటారు, పడ్డాడ వీడ అన్నట్టుగా కూడా ఉండరు. కొంతమంది అటెన్షన్ పే చేయడం కోసం. నాకైతే అలాగే అనిపిస్తుంది, టు బి ఫ్రాంక్, నేను చెప్తున్నా కదా, ఎవరైనా అనుకోని. అంటే కొందరు అంటారు కదా మేడం, అంటే వాళ్ళ అమ్మకు ఉంది, ఆమెకు కూడా అలాగే పెయిన్ వస్తుంటది. నో డౌట్. ఇప్పుడు పిల్లలకి ఎట్లా అంటే, పుట్టిన పిల్లలకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ పోలికలు, ఒక ఇంటి పేరు ఒకటి నాన్నది వస్తుంది, కానీ మిగిలిన లక్షణాలని అమ్మవే వస్తాయి. అమ్మ సంబంధించిన, ఎందుకంటే ఆ పేరులోంచి కదా వచ్చింది. ఒక్క ఇంటి పేరు ఒకటే నాన్నది వస్తుంది. గొప్పగా చెప్పుకుంటాం నాన్న పోలికలో ఉంది, నాన్న పోలిక, కానీ ఇది కాదు. అమ్మకున్న ప్రాబ్లమ్సే వస్తాయి, అమ్మకున్న డిసీజెస్ కానీ ఏవైనా సరే అవే క్యారీ అవుతాయి, అందులో డౌట్ లేదు. కాకపోతే కంటిన్యూషన్ వాళ్ళు తీసుకునే స్ట్రాంగ్. అండ్ సెకండ్ థింగ్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మ తీసుకున్న ఆహారం కూడా బేబీ హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ని చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.